హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ యుమ. ఈరోజు మనతో పాటు ఉన్నారు నవదీప్ గారు. సో యానిమల్ షర్ట్ వేసుకొని మరీ వచ్చారు. హాయ్ సార్, చెప్పండి. మీకు అంటే మీరు కూడా ఎక్కువ అవుట్ సైడ్ వెళ్తుంటారు అండ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు, వర్క్స్ అని విన్నాము. సో మీరు చెప్పండి, పర్సనల్గా ఎలా కనెక్ట్ అయ్యారు? నువ్వు ఫస్ట్ తను వెన్ హీ అప్రోచ్ మీ విజువల్స్ అది చూపించి, చిన్న రోడ్ బ్లాక్ ఉందండి, కెన్ యూ హెల్ప్ అంటే ఫస్ట్ విజువల్ చూసిన తర్వాత అదేనండి. ఇప్పుడు మీరు చూసారు కదా టీజర్, మీరు కూడా ఇందాక మాకే తెలియదండి ఇవన్నీ ఉన్నాయన్న. సో హిజ్ ఇంటెన్షన్ వాస్ టూ గుడ్ అండ్ ఈజ్ వెరీ టాలెంటెడ్. అండ్ అంటే అన్ని సంవత్సరాలు అంత కష్టపడి ఆంధ్ర అంటే దేనికోసం అంటే తను చెప్పాడు కదా, ఎందుకు అంటే ఆంధ్ర వైల్డ్ లైఫ్ అంటే వేరే వేరే పేర్లు చెప్తున్నారు కానీ ఆంధ్ర పేరు ఎందుకు రాదు, ఇంత ఉంది కదా మనకనే తపనతో స్టార్ట్ చేసింది. నాకు డెఫినెట్గా ఐ థాట్ ఇట్ వాజ్ అ బ్రిలియంట్ ఇంటెన్షన్. సో అంటే యాక్చువల్గా మాది విజయవాడ. నిజంగా నాకు కూడా తెలియదు ఇన్ని ఉన్నాయి అని చెప్పేసి, ఇన్ని యానిమల్స్ చూశాక. సో మీకు ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు అన్నారు, అది నిజమైన అంత పర్ఫెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో రిప్లై ఇచ్చి మీరు పర్సన్ పిలిచారా? అదేంటి మీకు సినిమా కథ చెప్పాను అనుకున్నారా? నేను కాదు, నిజంగానే ఉంది, ప్రూఫ్ చూపిస్తాను మీకు. సో హాయ్ నవదీప్ గారు, ఐఎమ్ సో అండ్ సో, ఐ హ్యావ్ కెన్ యూ గివ్ మీ సమ్ టైమ్ అంటే ఏంటి అని కలిసాను. బికాస్ ఆయన ప్రొఫైల్ ఇప్పుడు మనకి చాలా మెసేజ్లు వస్తుంటాయి, బట్ వెన్ యూ సీ ద ప్రొఫైల్, ద అవార్డ్స్ హీ ఈస్ వన్, అండ్ ఆయన ప్రొఫైల్ చూసినప్పుడు యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ టాలెంట్ ఇస్. మీరు కూడా చూడండి, చాలా ఫోటోలు ఉంటాయి. సో మీ లైవ్ ఎక్స్పీరియన్స్ అంటే, మీరు చాలా వెళ్తూ ఉంటారు కదా ట్రెక్కింగ్స్కి వీటన్నిటికీ. సో మీ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ మీరు భయపడింది కానీ, మీరు ఏదైనా డేంజర్లో పడింది కానీ సిచ్యువేషన్ ఏమైనా ఉంది? వైల్డ్కి వెళ్ళినప్పుడు అంటే ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద విల్డర్నెస్ అండి, అండ్ దెన్ వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. అంటే మనం దానికి ఎంత రెస్పెక్ట్ ఇస్తే దాన్ని అంత ప్రశాంతత ఇస్తుంది, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. కాకపోతే అన్ఫార్చునేట్లీ మనం ఇప్పుడు ఈ రోజుల్లో కూడా అంటే వెన్ వీ సీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి దగ్గరలో హైదరాబాద్కి శ్రీశైలం ఫారెస్ట్ రోడ్ బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ వెన్ మీరు వెళ్ళి చూస్తున్నప్పుడు అక్కడ చాలామంది మధ్యలో ఫారెస్ట్ ఏరియాలో ఆపి వంటలు వండుకొని ప్లేట్లు పడేసి వెళ్తూ ఉంటారు. చాలా చాలా బ్యాడ్ విషయం అది, అలా ఉండకూడదు. జంతువులు, మీరు అడవికి వెళితే అడవిలో మృగాల కంటే మనుషులే ఎక్కువ న్యూసెన్స్ చేస్తూ ఉంటారు. సో ఐ థింక్ యూ షుడ్ నాట్ బి లైక్ దట్. బట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, వైల్డ్నెస్ అంటే అంటే ప్రాబ్లమ్స్లో ఎప్పుడు పడలేదండి. బికాస్ ఐ టెన్ టు, అంటే నాకు నా ఇంట్రడక్షన్ టు వైల్డ్ లైఫ్ ఆర్ ఫారెస్ట్ వాజ్ డన్ బై వెరీ ఫారెస్ట్ రెస్పెక్టింగ్ పీపుల్. సో ప్రాబ్లమ్స్లో అయితే పడలేదు. అంటే ఇందాక చెప్పారు సాయిధన్ తేజ్ గారు మీరు కలిసి ఏదో ప్లేస్కి తీసుకెళ్తా అన్నారు, లుంగీలు కట్టుకొని వెళ్తామని ఏదో చెప్తున్నారు, ఏంటి స్టోరీ? అంటే దీనికి ఈ వైల్డ్ లైఫ్ ఫిల్మ్స్కి, అంటే మన సినిమాలకు ఆస్కర్ ఎలా ఉంటుందో వైల్డ్ లైఫ్ ఫిల్మ్స్కి ఒకటి ఉంటుందండి అలాగా. సో దాన్ని అంటే సాయి వెన్ హీ వాజ్ హెల్పింగ్ అస్, నాకు ప్రామిస్ చేయి నువ్వు అవార్డు కొట్టుకొస్తానని, అది కొట్టుకొస్తే మనం లుంగీలు వేసుకొని వెళ్దాం అనేది మేము ఆ ఇంటర్నల్ ఇది మీరు ఇప్పుడు చెప్పించారు నన్ను పబ్లిక్. ఐ విష్ ద బెస్ట్ ఫర్ వైల్డ్ ఆంధ్ర. థ్యాంక్ యూ. ఫైనల్లీ సాయిధన్ తేజ్ గారు మీరు కలిసి ఎప్పుడైనా ఇట్లా యానిమల్ బయటికి వెళ్ళడం చూడడం కానీ, వైల్డ్ లైఫ్ వెళ్ళారా ప్లేసెస్కి? లేదండి, నాట్ యెట్, బట్ వెళ్తాం, డెఫినెట్గా వెళ్తాం. శ్రీకాంత్ని తీసుకొని వెళ్తాం, అతను అయితే బాగా చూపిస్తాడు, ఇన్ని సంవత్సరాలు తిరిగాడు కాబట్టి. మీ ఫేవరెట్ ప్లేస్ అంటే ఏం చెప్తారు? నాకు హిమాలయాలు అంటే బాగా ఇష్టం అండి, ఇండియాలో. వెళ్ళారా ఎప్పుడైనా? చాలాసార్లు వెళ్ళాను. అదేంటి అదే మీరేం నమ్మట్లేదండి నేను చెప్పి మీరు క్వశ్చన్ అంటే మీరు చెప్పే నిజంగా ఆన్సర్స్ అన్ని షాకింగ్ గా ఉన్నాయి. మీరు లే లడాక్ లో మేము బైకింగ్ అంతా వెళ్తుంటాం కదా మేము. ఐ లవ్ ద హిమాలయస్. థ్యాంక్ యూ.